ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సెగ్మెంట్లోని తుర్కంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కొయ్యడ గ్రామంలో సర్వే నెంబర్ 141 ఇట్టెల చెరువును గుర్తు తెలియని వ్యక్తులు అన్యాయకారణం చేసి చుట్టుముట్టు ప్రహరీ గోడ నిర్మించారు. ఆ చెరువు కబ్జా కావడం వల్ల ఆ గ్రామాల్లో కనీసం గ్రౌండ్ వాటర్ కూడా క్షీణించిపోయే దశకి చేరుతుంది. ఆ చెరువును ఎవరు కబ్జా చేశారో దాని వివరాలు ఏందో స్థానిక నాయకుడు కందాల రంగారెడ్డిని అడిగి ఆ చెరువు గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రంగారెడ్డి గారు నమస్తే. నమస్కారం. మీ గ్రామంలో ఉన్న పిట్టల చెరువు దాదాపు కబ్జాకు గురైనట్టుంది. దాన్ని ఎన్నుకున్న సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వాటి గురించి ఏమన్నా మీకున్న అవగాహన చెప్పగలుగుతారా? అంతా ఊరోళ్ళే ఉండరు అందులో. అది ఇప్పుడు కాదు, కబ్జా అయింది కూడా ఇంచుమించు 10-15 ఏళ్ళ కబ్జా అయ్యి. దాన్ని పిట్టల చెరువు అని అది 11 ఎకరాల చిల్లర ఉంటుంది సార్. 141 సర్వే నెంబర్ కోయడా. దాన్ని రికార్డులు లేకుండా చేసిర్రు. చెరువు అనేది రికార్డులు లేకుండా చిన్న చిన్న చెరువులు ఏమో పెద్ద చెరువు అని ఒకటి ఉంది సార్. ఇప్పుడు ఆల్రెడీ అందులో నీళ్ళు ఉన్నాయి. అది ఏమో చిన్నదేమో రికార్డులకు ఎక్కింది, పెద్దది రికార్డులు లేకుండా చేసిర్రు దీన్ని. ఇంత మునుపు మా ఉన్న కోయడా పట్టువారి కూడా మాజీ పట్టువారి శంకర్రావు పంతులు అని ఉండే. ఆ విషయంలో ఆయన జైలుకు పోయిండు. అప్పుడు కేసు అయింది. అది అది దాని మీద అది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసిర్రు. ఏదో దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోరు కొంతమంది వ్యక్తులు. మా ఊర్లో ఉన్నారు కొంతమంది. దొంగ రిజిస్ట్రేషన్లు ఏడ ఉంటే ఏడ కబ్జాలు పెట్టాలి, ఏడ చెరువు ఉంది ఏడ కబ్జాలు పెట్టాలి అనేది చూస్తుంటారు. పొద్దున్న లేసేళ్ళకి అదే పని ఉంటుంది. అందు గురించి అని చెప్పి మొన్న ఏం జరిగిందంటే అందులో పెద్ద షెడ్ కట్టిర్రు. ఇంతకుముందు ప్రహరీ గోడలు పెట్టిర్రు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు గెలవంగానే అందరు వచ్చి ఊరోళ్ళ ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కబ్జా పెట్టుకొని మొదలుపెట్టారు. నేను పేర్లు ఏం చెప్పా, ఆడ ఉన్న వాళ్ళకి వస్తే తెలుస్తుంది, వాళ్ళు మొఖం మీదకి వస్తారు కాబట్టి. అందుకే నేనేం చెప్తున్నాడో దాన్ని కాపాడాలని చెప్తే మొన్న ఒక విలేకరు వచ్చి ఆ విలేకరు రాసుకొని పోయిండు. వివరాలు అడిగితే ఎవరమైనా చెప్తాం కదా. ఆ విలేకరు వచ్చి రాసుకొని పోతే అదే రోజు వచ్చి ఇరిగేషన్ ఆఫీసరు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి దాన్ని దగ్గర నిలబడి కూలగొట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ 4 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే గారు ఎంఆర్ఓని మేము పోయి ఎంఆర్ఓని ఒత్తిడి చేసినాం. ఎంఆర్ఓ అంటే ఏమంటాడంటే మేమేం చేయాలి సార్, ఎమ్మెల్యే గారు తిప్పుతున్నారు అని చెప్పడం జరుగుతుంది. మరి ఎమ్మెల్యే గారు వీళ్ళకి సపోర్ట్ చేసడం ఏంది? ఆ పిట్టల చెరువును వాళ్ళకు మరి చెరువు లేకుండా ఊర్లో కనీసం గ్రౌండ్ వాటర్ పెరగడానికి కూడా చెరువులను కాపాడుతారు కదా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే ఎట్లా? ఇది పట్టించుకునే నాదులు లేడు. ఎవరైనా అడిగితే దాని మీద దుమ్మెత్తిపోస్తారు. మరి అది ఎట్లా అనేది మొన్న జరిగింది. ఆల్రెడీ ఎంఆర్ఓ మళ్ళీ మేము రిపీట్ చేసినాం. మళ్ళీ ఎంఆర్ఓ గారిని అడిగినాం, సార్ మరి ఏంది ఇది, దీని పరిస్థితి ఏంది, మీరు ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేరు? మళ్ళీ వచ్చి ఆయన చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి జాలి వేసి అదంతా మళ్ళీ కబ్జా పెట్టేసిండు అని అంటే మా ఎమ్మెల్యే గారు తిడుతున్నారు, సార్ మేము చేయలేము అదిగా అని చెప్పి ఆపడం జరిగింది. అది మళ్ళీ కబ్జా మీదకి వచ్చింది. చెరువుకు సంబంధించిన మ్యాప్ ఉంది సార్. మొత్తం మ్యాప్తో సహా పాత నక్షతో సహా ఉంది సార్. పాత నక్షతో సహా ఉంది మన దగ్గర. నేను ఆల్రెడీ అందరి దృష్టికి అందరం తీసుకొచ్చినా కూడా దాన్ని ఎవడు పట్టించుకుని నాదు లేడుగో. ఇది కూలగొట్టి ఎంఆర్ఓ గారు వచ్చి కూలగొట్టింది పెడతారు సార్ మీకు. కానీ దీన్ని ఎవడు పట్టించుకుని నాదులు లేడు. కాకపోతే మీరు దీని మీద కొంచెం తీసుకొని ప్రభుత్వం ఎఫ్టీఎల్ అన్నప్పుడు ఎఫ్టీఎల్లో చుట్టూ కడీలు వేసి పెడితే అప్పుడు మీరు దాన్ని కూలగొట్టినట్లు లెక్క. ఏదో కూలగొడితే అవతల పోయి పడుతుంది. మరి మీ గవర్నమెంట్ అన్నప్పుడు దాన్ని అద్దులు పెట్టుకోవాలి కదా. ఎంత ఉంది ఇది? 11 ఎకరాలు. చాలా ఎఫ్టీఎల్ చుట్టూ కడీలు వేసి పెట్టుకోండి. ఎవడు వస్తాడు అన్నకు? అప్పుడు భయానికి ఎవడు రాడు. మీరే ప్రోత్సహిస్తారు, మీరే గులగొడతారు, మీరే వస్తారు. నేను ఆల్రెడీ ఎంఆర్ఓ దృష్టి కూడా తీసుకుపోయినా సార్. తీసుకోకపోతే వీళ్ళు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. ఇలా ఎంఆర్ఓ గారు ఉన్నదా? ఎంఆర్ఓ గారు ఉన్నది చూడండి. ఎంఆర్ఓ ఎవరు ఇరిగేషన్ ఆఫీసరు వీళ్ళందరూ ఉన్నారండి. ఇంతున్నా ఎవడు పట్టించుకున్న నాది లేడు. దీని మీద చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఎంఆర్ఓ గారు మరి ఎందుకు జంతురో నాకు అర్థమవుతలేదు.
ఎమ్మెల్యే కాపాడే పోయి ఎమ్మెల్యేనే అట్లా చెప్తే ఎట్లయితే కానీ చెప్తున్నారు నేను ఎమ్మెల్యే చెప్పినానంటే వాళ్ళు చెప్పిరు ఆ మాట కాబట్టి మరి దాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు పేపర్కి వచ్చింది ఆల్రెడీ వాళ్ళు వచ్చి కూలగొట్టిపోయారు మళ్ళీ కబ్జా పెడితే చుట్టూ కాంపౌండ్ చుట్టూ జాలేసి కడీలు వేసి పెట్టుకోరు మళ్ళీ మరి ఎందుకు పట్టించుకోరు గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోరు మరి మీరే కదా హైడ్రా పెట్టింది మీరేనా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినప్పుడు దానికి అద్దులేసి చుట్టూ అద్దులేసి ఎవడొస్తాడు వాళ్ళకి ఓటు రాడు కదా ఆ చెరువు కడితే 11 ఎకరాలు 11 ఎకరాలకి మామూలు మాటనా మీరు హైడ్రాక్ విజ్ఞప్తి చేస్తున్నారు హైడ్రాక్ కూడా పెట్టిరండి ఇద్దరు పెట్టినా ఇప్పటికి 2 పెట్టినా కూడా హైదరాబాద్ కూడా పట్టించుకోవట్లేదు దాన్ని హైడ్రా దృష్టి కూడా తీసుకుపోయినా ఎవరు పట్టించుకోవట్లేదు దాని గురించి అది ఖచ్చితంగా దాన్ని హైడ్రా పెడతారా మీరు ఏం చేస్తారో ఆ ఎఫ్టీఎల్ కడీలు వాతి చుట్టూ దానికి బౌండరీ ఫిక్స్ చేయాలి దానికి ఖచ్చితంగా బౌండరీ ఫిక్స్ చేయాలి అది నా మనవి వీళ్ళు అసలు పట్టించుకుంటలేరు 11 ఎకరాలు మామూలు మాట కాదు ఇలా ఎకరం ఆడ 10 కోట్లు ఉంది 11 ఎకరాలు వీళ్ళు కబ్జాలు పెడుతున్నారు ఒక్కొక్కటి ఎకరా ఇష్టం వచ్చినట్టు కబ్జాలు పెట్టిరు ఆడ ఆ కబ్జా గురి కాకుండా చూడండి ఆ చెరువును కాపాడండి అంతే కోయడకు పెద్ద చెరువు అది కోయడకు ఎకరాలల్లా పెద్ద చెరువు అది మా కోయడకు ఆయన కాంగ్రెస్ నాయకుడు ఆయన అది ఏ పార్టీ అని ఉండని ఎవడైనా సరే ఏ పార్టీ వాడైనా సరే దాన్ని కాపాడాలి అంతే నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్తాను ఎవడైనా సరే దాన్ని కాపాడాలి పార్టీ అని ఇళ్ళని కాదు ఆడ ఉన్నోడు ఎవడు కబ్జా మీద ఉండని తీసేయాలి మొత్తం ఎఫ్టీఎల్ కడీలు వాతాలే చుట్టూ బౌండరీ ఫిక్స్ చేసి దాన్ని కాపాడదు